ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మనందరికీ తెలుసు జూన్ 12న విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాదులో. ఆ విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా చనిపోయారు. అయితే ఇదే రోజు నుంచి అంటే ఆ ప్రమాదం జరిగిన రోజు నుంచి కూడా మహేష్ కలవాడియా, మహేష్ అలియాస్ మహేష్ జీరావాలా అనే ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడని చెప్పేసి మిస్సింగ్ కేసు నమోదైంది. అతను మ్యూజిక్ డైరెక్టర్ గుజరాత్లో, అలాగే చాలా సినిమాలకు అతను డైరెక్షన్ కూడా వహించినటువంటి పరిస్థితి. చాలా సక్సెస్ఫుల్ మూవీస్ కూడా అతను చేశాడని చెప్తున్నారు. సో అదే రోజున మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి అతను కూడా కనిపించకుండా పోయాడు. ఏ రోజైతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిందో జూన్ 12 అహ్మదాబాద్లో, ఆ రోజు నుంచి అతను కూడా కనిపించట్లేదు. సో మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు, మొత్తం వెతికారు, కానీ ఎక్కడా అతని ఆచూకీ అయితే దొరకలేదు. కానీ ఆ రోజు మనకు గుర్తుండే ఉంటుంది, జస్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన 30 to 40 సెకండ్స్లోనే ఆ విమానం ప్రమాదానికి గురవటం, అక్కడే ఒక కాలేజీ స్టూడెంట్స్ అందరూ ఉన్నటువంటి ఒక హాస్టల్ భవనం మీద పడడం, చాలామంది స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా చనిపోవటం ఇవన్నీ మనకి తెలిసిందే. అయితే ఈ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత, ఈ మహేష్ మిస్సింగ్ కేసు తర్వాత పోలీసులు చాలా ఎంక్వైరీ చేసి లాస్ట్కి అతని బైక్, నెక్స్ట్ అతని మొబైల్ రెండూ కూడా ఎక్కడైతే విమాన ప్రమాదం జరిగిందో అక్కడే కనుక్కున్నారు. ఇదేంటి, ఎందుకు ఇతను ఇక్కడ ఎలా చనిపోయాడు అని చెప్పేసి మొత్తం పోలీస్ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, అతను ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడట అదే రోజు, అదే సమయంలో. సో ఆ విమాన శకలాలు ఇతని మీద కూడా పడ్డాయన్నమాట. పడి అదే సంఘటనలో ఇతను కూడా చనిపోయాడు. ఇమీడియట్గా పోలీసులు అతని సెల్ ఫోన్ని, బైక్ని గుర్తించి అతని భార్యకి, ఎందుకంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి, హేతల్ అంట ఆవిడ భార్య పేరు, సో ఆమెకి ఇన్ఫామ్ చేశారు చనిపోయాడు ఇదే ప్రమాదంలోని. కానీ వాళ్ళెవరు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు. అలా జరిగి ఉండదు, ఖచ్చితంగా అతను ఎక్కడ వేరే చోటుకు వెళ్ళుంటాడు, వెనక్కి తిరిగి వస్తాడు అని చెప్పేసి చాలా వెయిట్ చేశారంట. బట్ కానీ మనకు తెలుసు విధి విచిత్రమైనది, ఎప్పుడు ఎవరికి ఎలా మరణం సంభవిస్తుందో తెలియదు. అయినా కూడా ఇతనికి, మహేష్ అనే అతను చనిపోవటం అత్యంత బాధాకరం. ఎందుకంటే అతనేమీ విమానంలో లేడు, విమానంలో ప్రయాణం చేయలేదు, కనీసం విమానం పడిపోయినటువంటి భవనంలో కూడా అతను లేడు. రోడ్డు మీద పోతుంటే బైక్లో ఇతను కూడా చనిపోయాడు అనమాట. ఇంతకంటే దురదృష్టకరమైన ఘటన బహుశా ఉండదేమో. తనకు సంబంధం లేకపోయినా కూడా, అంటే ఏ రకంగా కూడా సంబంధం లేదు, రోడ్డు మీద పోతుంటే చనిపోయాడు అనమాట. చివరికి ఇంట్లో వాళ్ళు ఇతను చనిపోయాడని చెబితే ఒప్పుకోకపోతే పోలీసులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో డిఎన్ఏ టెస్ట్ చేయించారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏ తీసుకొని, ఇతని డిఎన్ఏ, బాడీలోంచి డిఎన్ఏ తీసి టెస్ట్ చేస్తే సరిపోయిందని తెలిసిన తర్వాత అప్పుడు చనిపోయింది మహేషేనని అందరూ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఎన్నో కథలు, ఎన్నో బాధలు, ఎన్నో గాథలు ఈ విమాన ప్రమాదంలో మనం విన్నాం, చూసాం. 270 మందికి పైగా పొట్టన పెట్టుకున్నటువంటి దారుణ ఘటన ఇప్పటి వరకు కూడా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇంతమందికి మరణానికి ఎలా కారణమైంది ఆ ఇన్సిడెంట్ అనేది అయితే ఏమీ తెలియలేదు. బ్లాక్ బాక్స్ ఇంకా సర్చ్ జరుగుతూనే ఉంది, దాన్ని డీకోడింగ్ చేస్తూనే ఉన్నారు. బ్లాక్ బాక్స్ దొరికింది, బట్ దాన్ని డీకోడింగ్ చేస్తున్నారు. ఆ డీకోడింగ్లో ఏమన్నా తెలుస్తుందని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. 12 జరిగింది, ఈరోజు ఆల్మోస్ట్ 26th, 14 days అయిపోతుంది. అయినా కూడా ఇంతవరకు, అంటే బాక్స్ దొరకడానికి 1-2 days పట్టింది అనుకోండి, బట్ ఇప్పటివరకు కూడా 15 రోజులు కనీసం పడుతుంది డీకోడ్ చేయడానికి అని అప్పట్లోనే మనకి ఒక కెప్టెన్ మమతా గారు చెప్పున్నారు. సో ఆ డేస్ కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదనుకోండి, ఇంకా 1-2 daysలో మేబీ ఎలా జరిగింది అనేది, 2 ఇంజిన్లు అయితే ఫెయిల్ అయింది అనేది కన్ఫామ్ కాబట్టి ఎలా జరిగింది అనేది తెలియడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇతనిది మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. చూడండి, ఫ్యామిలీతో ఉన్నాడు అతను, అతనికి 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు, ఏజ్ కూడా చిన్నదే. తనకి ఏ సంబంధం లేకుండా చనిపోవటం అనేది దారుణమైనటువంటి ఘటన. అతని మిస్సింగ్ కేసు అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా తెలియనటువంటి పరిస్థితి, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, ఏం జరిగింది అనేది. మొత్తానికి అటు ఎయిర్పోర్ట్ సైడే వెళ్ళాడని మాత్రం భార్య చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత అతను కూడా అదే ప్రమాదంలో చనిపోయాడని తెలియటం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది రీసెంట్గా
ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలామంది బాడీస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ బాడీస్ దొరకలేదు, పీసులు అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు సేమ్ మహేష్ది కూడా అలాగే, అక్కడ బాడీ దొరకలేదు. అప్పుడు ఏం జరిగిందనేది పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది, డిఎన్ఏ టెస్ట్లు అవుతూనే ఉన్నాయి ఫోరెన్సిక్ ల్యాబ్లో. ఒక్కొక్క బాడీని అప్పచెప్తూనే ఉన్నారు. ఎందుకంటే 270 పైగా చనిపోయి ఉన్నారు కాబట్టి అందరి బాడీసు పూర్తి స్థాయిలో డిఎన్ఏ టెస్ట్లు ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకోవాలి, శాంపిల్స్ సేమ్ బాడీ నుంచి కూడా శాంపిల్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మ్యాచ్ చేసి అప్పుడు మాత్రమే బాడీని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా బాడీస్ ఏంటంటే ఫుల్ బాడీస్ కూడా లేనటువంటి పరిస్థితి, హాఫ్ బాడీసు పీసులు అయిపోయినటువంటి సిచ్యుయేషను. కొంతమంది చేతులు లేవు, కొంతమంది కాళ్ళు లేవు, కొంతమందికి ఇట్లా బాడీ అంతా హాఫ్ అయిపోయినటువంటి సిచ్యుయేషన్. ఇంత దారుణమైనటువంటి ఘటన అయితే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మనం చూసింది. ఇంతవరకు కూడా మొత్తం ఇండియాలోనే ఇది సెకండ్ ఇన్సిడెంట్, ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఇంకా బాడీస్ డిఎన్ఏ టెస్ట్లు అవుతున్నాయి అంటే సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే 1-2 డేస్లోనే మనకు ఆ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ అయిపోయి విషయం ఏంటనేది తెలిస్తే ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది. ఇంతమంది మరణాలకి, ఇన్ని కుటుంబాల వ్యధకు కారణమైనటువంటి విషయం ఏంటనేది బయటికి రావాలని అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.